గురుప్రీతికి కారణం గోసేవ. గోసేవని మించినది ఇంకొకటి లేదు. గోసేవ చేసిన కారణం చేత దాన్ని చెప్పిన గురువులు కూడా సంతోషిస్తారు. కాబట్టి గురుస్థానమైనటువంటి ప్రదేశంలో ఎక్కడ గురువు ఆరాధింపబడుతున్నారో అటువంటి చోట మనం గోసేవ చేసి గురువుగారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళామనుకోండి, అప్పుడు గురువుగారు ఎంతో ప్రీతి చెందుతారు. గురువు విషయంలో ఒక ప్రధానమైన భేదం ఉంటుంది. మీరు బాగా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. గురువు రెండుగా ఉంటాడు, గురువు ఆచార్యుడు అని. ఇద్దరిది సమాన స్థాయి, ఇద్దరిదో ఏ విధమైనటువంటి భేదము ఉండదు, నువ్వులు గింజంత తేడా కూడా ఉండదు. కానీ ఒకరేం చేస్తారంటే ఆచారమును పాటిస్తారు. ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమం యొక్క నియమ పాలనం చేస్తారు. ఉదాహరణకి శంకరాచార్య, భీష్మాచార్య, ద్రోణాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి, శంకరాచార్య అన్నాననుకోండి. ఆచార్య అంటే ఆచరించిన వారు, ధర్మాచరణము చేస్తారు. ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగిన ధర్మమును పరిపాలన చేసి చూపిస్తే ఆచార్యుడు అంటారు. ధర్మాన్ని ఒక్కొక్కసారి అసలు ఇంకా పరిపాలన చేయడం అన్నమాట కూడా వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి తనలో తానే ఎప్పుడు రమిస్తూ ఉంటారు పరబ్రహ్మస్వరూపంగా. అది ఎంతగా రమిస్తూ ఉంటారు అంటే, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అది యోగము కానివ్వండి, భోగము కానివ్వండి, కలిసి రానివ్వండి, కష్టము కానివ్వండి, తమలో తాము రమిస్తూ ఉంటారు. కొందరు అవధూతలై ఉంటారు. అవధూతలు అంటే శరీరం మీద వస్త్రధారణ కూడా చెయ్యరు. వస్త్రధారణ కూడా విడిచిపెట్టి, మహాభాగవతంలో ఏకాదశ స్కంధంలో యదు అవధూత సంవాదము అని వస్తుంది. అందులో ఒక పద్యంలో అవధూత యొక్క స్థితిని వర్ణిస్తారు. అసలు ఒక చోట ఉండరు, ఇక్కడ ఉంటాడని నమ్మకం ఉండదు. ఉదయం 10 గంటలకు అక్కడ కనబడ్డవాడు 11 అయ్యేటప్పటికి ఇంకో చోటుకి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక చోట ఉండరు. ఒక చోట ఉండకుండా, ఒంటి మీద వస్త్రం కూడా వేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. అంటే తమలో తాము ఎప్పుడు ఆత్మస్థితి ఎందు రమిస్తూ ఉంటారు అవధూతగా. అప్పుడు ఆయన ధర్మ పరిపాలన చేశారా అండి? ఆయన సంధ్యావందనం చేశారా? ఆయన పూజ చేశారా? ఇవన్నీ అన్వయం కావు. అగ్ని ఏది చేసినా పవిత్రమై ఆత్మ అనబడేటటువంటి జ్ఞానము చేత రగిలిపోతూ ఉంటాడు యోగి. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటాడు పరమశివుడు. జ్ఞానమనేటటువంటి అగ్నిపర్వతంలా వెలుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆయన ఎందు ఏ కర్మలు అన్వయం కావు. అప్పుడు ఆయన నిత్యకర్మలు చేశాడా చేయలేదా అన్న విషయం అన్వయం కాదు. అట్లా తిరిగేటటువంటి గురుస్వరూపాలుంటాయి. అప్పుడు వాళ్ళు మన ఊహలకి, మన తర్కాలకి అందరూ ఆయనది కులమా, ఆయనది మతమా, ఆయనది ఈ సంప్రదాయమా, ఆయన ఇట్లా కట్టుకున్నారా, ఇట్లా పెట్టుకున్నారా, ఇవి అందవు. అప్పుడు పట్టుకోవలసింది ఏమిటంటే ఆయన మాట పట్టుకోవాలి. ఆయన ఏ మాట చెప్పారో ఆ మాట పట్టుకొని నువ్వు అనుష్ఠించాలి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని తనలో తాను ఆత్మగా రగిలుతూ ఉంటాడు. ఆయనకి శరీర సంబంధం లేదు. అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి ఉన్నారు. ఆయనకి ప్రాణోత్క్రమణం అవుతుంటే వైద్యులు ప్రాణవాయువు తీసుకొస్తుంటే వద్దు వద్దని చెప్పి శరీరాన్ని సాక్షిగా చూస్తూ తాను ఆత్మగా శరీరంలోంచి పైకి లేచి అరుణాచలానికి అందరూ చూస్తుండగా ఆత్మజ్యోతి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయింది. ఆయనలా గడ్డం పెంచుకుని నేను కూడా ఆయనలా ఓ గోచీ పెట్టుకు తిరిగితే నేను భగవాన్ రమణ మహర్షిని అయిపోతానా? ఎలా అవుతాను? జ్ఞానము కలిగితే అవుతాను. జ్ఞానము కలిగే వరకు కర్మ విడిచిపెట్టకూడదు. జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించలేవు. అజ్ఞానిని అనుకరించరాదు. ఒకడికి శాస్త్రంతో ప్రమేయం లేదు, శాస్త్ర ప్రమాణం అంగీకరించడు. శాస్త్రం చెప్పడం ఏంటండి? ఎవరు చెప్పారండి తద్దినం పెట్టమని? ఎవడు చెప్పాడండి పుట్టినరోజు నాడు నల్ల నువ్వులు తినమని? ఎవడు చెప్పాడండి పుట్టినరోజు నాడు ఆవు పాలు తాగమని? ఎవడు చెప్పాడు గోవు గడ్డి పెడితే పుణ్యం వచ్చిందని? భీష్ముడు చెప్పాడు. భీష్ముడు చెప్తే మాత్రం ఏమిటండి? ఆయనకి ఎవరు చెప్పినా కాదు, తను చెప్పిందే ఆయనకి శాస్త్రం.
అప్పుడు అజ్ఞానిని అనుకరించరాదు. ఆయన అలా అన్నాడని నువ్వు దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. అందులో కలియుగంలో అటువంటివి ఎక్కువ వినపడుతుంటాయి, వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు. జ్ఞానిని అనుకరించలేవు. ఆయన ఏం చేశాడో అది నువ్వు చేయలేవు. కృష్ణ భగవానుడు ఏం చేశాడో అది నువ్వు చేయలేవు. రాముడు ఏం చేశాడో అది చెయ్యాలి. కృష్ణుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. అంటే సద్గురువు ఆయన ఏ కులం అండి, ఆయన ఏ మతం అండి, ఏ ఆచారం అండి, ఏ సంప్రదాయం అండి, ఆయన ఏం చేశారండి, పొద్దున్న మధ్యాహ్నం ఏం చేశారండి, సాయంకాలం ఏం చేశారండి, ఆయనకి ఏ మంత్రం ఉపదేశం ఉందండి, ఆయన తపస్సు ఎక్కడ చేశారండి, ఆయన ఏ గుడికి వెళ్ళారండి, ఆయన ఎన్ని ప్రదక్షిణాలు చేసేవారండి, ఇవి జ్ఞానికి అన్వయం కావు. జ్ఞాని వీటన్నింటినీ దాటిపోయి కేవలము శరీరమునందున్నప్పటికీ ప్రారంధం అయిపోయే వరకు శరీరమును డొల్లల అంటే కురిడి చూడండి, కొబ్బరికాయ నుంచి విడిపోయి వేరుగా ఉన్నట్టుగా తాను ఆత్మస్థితి ఎందు నిలబడి ఉంటాడు. అలా నిలబడి ఉండేటటువంటి వారెవరో ఆయన జ్ఞాని అయినటువంటి గురువు. అటువంటి జ్ఞాని అయిన గురువుకి ఇక ఆచారము అన్న మాటని అన్వయం చేయడం సాధ్యం కాదు. ఒక్కొక్కరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు. శంకరాచార్యులు వారు వెళ్ళలేదా అంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా లోకం కోసం, లోకానికి మర్యాద నేర్పడం కోసం ఆచారం పాటిస్తారు. అది వాళ్ళ కోసం కాదు. అలా పాటించి చూపిస్తే ఆచార్యులు అంటారు. పాటించి చూపించకపోయినా స్థితిలో ఉన్నవారిని గురువులు అంటారు. అది సూక్ష్మ భేదం. ఇద్దరిని కలిపి సాధారణంగా గురువాక్యం చేతనే నిర్వహిస్తారు. గురువు గారు అంటారు. అంటే గురువుగారని పిలిచినంత మాత్రం చేత ఆయన ఆచారమును విడిచిపెట్టారని నిర్ణయం చేయకూడదు. ఆయన గురువు అని పిలవబడ్డాడు అంటే ఆచారమును పాటించినవాడు కావచ్చు, జ్ఞానమును పొందినవాడు కావచ్చు. గురువాక్యమును పట్టుకున్నావా లేదా? గురువాక్యమును పట్టుకోవడం చాలా చాలా ప్రధానం. అన్నిటికన్నా ఒక్క మాట గురువుగారు చెప్పింది నీకు బాగా జీర్ణమైతే, ఒక్క మాట గురువుగారు చెప్పింది నువ్వు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగితే అదొక్కటి చాలు తరింపజేస్తుంది. అటువంటి గురువులు సంతోషించాలంటే మనం చెయ్యవలసిందేది? ఏ గురువైనా ధర్మమునకు ఇరుసైనటువంటి గోవు యొక్క సేవ గురించి ప్రతిపాదిస్తున్నారు కాబట్టి అటువంటి గోసేవ మనందరం చేసిన నాడు అది శంకరాచార్యుల వారిని మీరు పిలవండి, మహాస్వామి వారిని మీరు పిలవండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అనండి, చంద్రశేఖర భారతీ స్వామి అనండి, రామకృష్ణ పరమహంస అనండి, వివేకానందుడు అనండి, సాయిబాబా గారు అనండి, వాళ్ళందరూ సంతోషిస్తారు. గురువు సంతోషించడానికి గురువు చేత ప్రతిపాదింపబడినటువంటి పని యందు సత్యబుద్ధితో చేయుటయే. కాబట్టి ఈ ప్రాంగణం యొక్క విలువ కొన్ని కోట్ల రెట్లు ఎందుకు పెరుగుతుంది అంటే ఇక్కడకొచ్చి చేసినటువంటి గోసేవ వలన ఏకకాలమనందు సకల దేవతా స్వరూపిణి అయిన గోవు, సకల దేవతా స్వరూపిణి అయిన గురువు ఇద్దరూ సంతోషిస్తారు. గురువు కూడా అంతే. నేను చెప్పట్లేదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ చెప్తున్న శ్లోకమేగా. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మము. పరబ్రహ్మమంటే సకల దేవతా స్వరూపం. అదే అనేక రూపాలుగా ప్రకాశిస్తోంది. అయినప్పుడు గురు సంతోషము, గో సంతోషము రెండిటికి కారణమై గురుస్పర్శ, గోస్పర్శ కలిగితే ఆ ప్రాంగణం ఎంత ఉద్దీపనమవుతుంది, ఎంత అదృష్టదాయకమవుతుంది. కాబట్టి అంత గొప్ప ప్రాంగణం, ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇన్ని వందల గోవులు, వాటన్నింటికి అంత శ్రద్ధాభక్తులతో ఆహారాన్ని అందిస్తున్నారు, నీళ్లు పెడుతున్నారు. వాటిని ఒక చోట కట్టేస్తే వాటి ఆరోగ్యం పాడైపోతుంది. అవి విశాల ప్రదేశంలో తిరగాలి. అందున సాయంకాలం వేళ గోవు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దాని డెక్కల నుంచి రేగిన పరాగం మన మీద పడిందనుకోండి, సంవత్సరంలో ఒక రోజైనా తప్పకుండా చెయ్యవలసిన స్నానం అది. గోధూళి స్నానం అంటారు. కృష్ణ పరమాత్మ రోజు ఆ ధూళి పడేటట్టు నడిచేవట. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం
గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటారు. అంత గొప్పది గోధూళి నుంచి పైకి రేగేటటువంటి ఆ ధూళి. ఆ డెక్కల దగ్గర ఉన్న మట్టి తీసి పసిపిల్లలకి రక్ష పెడతారు. భాగవతం దశమస్కంధంలో చిన్ని కృష్ణుడికి యశోదాదేవి ఆ మట్టి పేడావి రక్ష పెడుతుంది. అంత గొప్పది గోధూళి వేళ అంటారు, సాయంకాలం వేళ. ఇంత గొప్ప ప్రాంగణం, గురు సన్నిధానం, ఆ పైన ఇన్ని గోవులు, ఇన్ని గరుకు స్తంభాలు, వాటి సేవ చేసుకోవడం, వాటిని దత్తత తీసుకోవడం, వాటిని పోషించడం, పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు, అట్లాంటి రోజుల్లో ఇక్కడికి వచ్చి యథాశక్తి గోవుల్ని సేవించడానికి ప్రయత్నించడం, మనని మనం రక్షించుకొని మన వంశాన్ని, మన సంతానాన్ని రక్షించుకోవడానికి కారణం. కాబట్టి మనందరం కూడా ఇంత మంచి మంచి ప్రాంగణాల్ని సద్వినియోగం చేసుకొని నిష్కారణమైన అపోహలు, నిష్కారణమైన విమర్శలు, సంకుచిత భావాలు విడిచిపెట్టి ఇంతమందికి ఇంత మంచి ప్రసాదం అందుతూ, ఇంత గోసేవ జరుగుతూ, ఇంతమంది ఉద్ధరణకి కారణమవుతూ, ఇన్ని సత్సంగాలు జరుగుతూ, ఇంత గొప్పగా ధర్మ పరిరక్షణ కొరకు పాటుపడుతున్న ప్రాంగణాల్ని ప్రోత్సహిస్తూ, అటువంటి వ్యక్తుల్ని వెన్నుతడుతూ మనందరం కూడా బాసటగా నిలబడి సనాతన ధర్మమునకు ఇరుసైన గోమాత యొక్క సేవ యందు పునీతులమవుదామని కోరుకుంటూ, ఇంత గొప్ప గోశాలని, ఇన్ని గరుకు స్తంభాలని ఏర్పాటు చేసి, నిజానికి నాకు ఇందులో అర్ధనా ప్రమేయం లేదు, నేను ఒక్క పైసా ఇందులో చేసింది లేదు. అయినా నా మీద ఇంత అభిమానంతో, ఇంత భక్తితో, ఇంత ప్రేమతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత ప్రేమగా ఆదరించి ఇవన్నీ చూపించి నేను సంతోషిస్తానని ఇన్ని ఏర్పాట్లు చేసిన మా ధనంజయ గారికి, నన్ను తీసుకురావడంలో నాకు మా అబ్బాయి ఎంతో, మా సాయిబాబా గారు అంతే, ఆయన అంటే నాకు అంత ప్రేమ. మా సాయిబాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, సాధారణంగా ప్రవచనం అంటే సాయంకాలం వేళ చేస్తాం. ఈ వేసవి కాలంలో మధ్యాహ్న వేళ చేయడం మరీ కష్టం. ఎందుకంటే వేడి గాలి నోట్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది కలుగుతుంది, శోషిస్తుంది శరీరం తొందరగా. అటువంటి వేడి సమయంలో కూడా మీ అందరూ లెక్క చెయ్యకుండా ఇంతమంది కూర్చుని ఇంత భక్తి శ్రద్ధలతో విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇంతకన్నా మాట్లాడడం మర్యాద కాదు. నేను కూడా 2-3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళవలసి ఉంది కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయాత్.